హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్లో సాటర్డే హోస్ట్ ఎపిసోడ్ అనేది ఒక డ్రైవింగ్ పుల్లీ లాంటిది. ఆ పుల్లీ ఏ డైరెక్షన్లో రొటేట్ అయితే జనరల్గా ఆ వీక్ అంతా బిగ్ బాస్ షో అదే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వీక్ అంటే నిన్న సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే హోస్ట్ ఎపిసోడ్ చూస్తే నాగన్నను బిగ్ బాస్ టీం మరోసారి వెర్రి నాగన్నం చేసింది అనిపించింది. దీనికి ఈ ఫెయిల్యూర్ కారణం నాగన్న ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే ఆయనకు బిగ్ బాస్ అనే షో మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, బిగ్ బాస్ షో మీద ఉన్న కమిట్మెంట్ ఏంటి అనేది ఆయన ఆయన మాటల్లోనే చెప్పేశారు. బిగ్ బాస్ అంటే అది ఒక పనికిమాలిన షో, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు దాన్ని చూడడం అని చెప్పేశారు. సో ఆయన కమిట్మెంట్ ఆ షో పట్ల అది. మరి ప్రాపర్గా హోస్ట్ ఎపిసోడ్ స్క్రిప్ట్ తయారు చేసి దానికి తగిన ఇన్పుట్స్ ఇచ్చి దానికి తగిన ఫీడ్బ్యాక్, దానికి తగిన విజువల్స్ ఇవన్నీ హోస్ట్కి చూపించి హోస్ట్ను ప్రాపర్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ది. ఆ విషయంలో చాలా మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హోస్ట్ ఎపిసోడ్లో చాలా మిజరబుల్గా ఫెయిల్ అయ్యాడు బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్లో మనం గమనిస్తే నాగన్న మణికంఠతో చాలా క్లియర్గా ఆబ్వియస్గా చెప్పేశారు, ఈ వారం ఓకే, నెక్స్ట్ వీక్ ఉండవు, నువ్వు ఇలాగే ఉంటే అని. కానీ బాటమ్ టూలో మణికంఠను బెజవాడ బేబక్కను నిల్చోబెట్టారు. అంటే ఆయన ఇచ్చిన హింట్తో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది, నాగమణికంఠ ఈ వీక్ ఉండబోతున్నాడు, నెక్స్ట్ వీక్ వరకు ఖచ్చితంగా ఉంటాడు అనేది. ఈ వీక్ అయితే ఉండబోతున్నాడు అనేది మనకందరికీ చాలా క్లియర్గా తెలిసిపోయింది. అలాంటి నాగమణికంఠను బెజవాడ బేబక్కతో బాటమ్ టూలో నిల్చోబెడితే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ముందే తెలుసు మనకు. ఆ తర్వాత ఆ మధ్యలో ఆదిత్య ఓం గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం షో గురించి కానీ కంటెస్టెంట్స్ గురించి కానీ ఏమాత్రం తనకు అవగాహన లేదు అని తన కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ను చాలా ఎవిడెంట్గా బయట పెట్టేశారు ఆదిత్య ఓం గురించి మాట్లాడుతున్నప్పుడు. సో ఫస్ట్ హోస్ట్ ఎపిసోడ్ ఫర్ ద సీజన్ 8 అటర్ ఫ్లాప్. ఇక సెకండ్ హోస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది? ఇక్కడ నాగన్న గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన చాలా ఒక థిన్ రోప్ మీద నిలబడి బ్యాలెన్సింగ్ చేస్తున్నట్లుగా చాలా జాగ్రత్తగా, చాలా కాషియస్గా హ్యాండిల్ చేస్తున్నారు తన హోస్టింగ్. ఎందుకంటే ఆయన ఎయిర్పోర్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాగన్నకు. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే ఎవరో ఒక అతను, అది కూడా హ్యాండిక్యాప్ అతను, సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేస్తూ దగ్గరికి రాబోతే అతని పర్సనల్ సెక్యూరిటీ కానివ్వండి, అతని పర్సనల్ స్టాఫ్ కానివ్వండి, అతన్ని చాలా రఫ్గా పక్కకు తోసేశారు. ఆ తోసేసినప్పుడు ఈయన చూశారు, దాన్ని చూసి కూడా గమనించినట్లు నోటీస్ చేయనట్లుగా ముందుకెళ్ళిపోయారు. ఆ విషయం గురించి చాలా దారుణంగా ట్రోల్ అయ్యారు సోషల్ మీడియాలో. తర్వాత అతన్ని కలవడము, అతనికి సెల్ఫీ ఇవ్వడము, దానికి ఏదో డ్యామేజ్ కంట్రోల్ ఇది చేసుకోవడము జరిగింది. కానీ ఇప్పుడున్న కండిషన్ అయింది దానికన్నా చాలా డెలికేట్ సిచ్యుయేషన్. ఈ హైడ్రా ఇష్యూ జరిగింది కాబట్టి ఈ హైడ్రా ఇష్యూ తర్వాత ఆయనకు మోరల్స్ గురించి, ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత ఎంతవరకు ఉంది అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆయన హోస్ట్ ఎపిసోడ్లో చేయాల్సిన మేజర్ ఆయన పని ఏంటి? ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం. కానీ ఆ పనిని ఆయన చేస్తే ఇప్పుడున్న కండిషన్లో, ఆయన ఉన్న సెన్సిటివ్ కండిషన్లో ఆ పని చేసి ఎవరినైనా తప్పు అని చెప్తే ఆయన దారుణంగా ట్రోల్స్కి గురయ్యే అవకాశం ఉంది. సో చాలా ఒక థిన్ వైర్ మీద నిలబడి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ షోను నడపాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు. సో నాగన్న అందుకే ఆయన ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. మీ మిస్టేక్స్ మీరే రైస్ చేయండి అని చెప్పి కంటెస్టెంట్స్ని అడుగుతున్నారు. కంటెస్టెంట్స్ని అడగడమే కాకుండా వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే సెకండ్ ఎపిసోడ్లో చాలా సటిల్గా చాలా అండర్ ప్లే చేస్తూ కామెంట్స్ చేసే విషయంలో చాలా లోకి మెయింటైన్ చేస్తున్నారు నాగన్న.
అంత డెలికేట్ సినారియోను కూడా ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. లేటెస్ట్ సెకండ్ హోస్ట్ ఎపిసోడ్ చూస్తే దాంట్లో చాలా డెప్త్ ఉంది, అలాగే చాలా లీడ్స్ ఉన్నాయి. షో ఏ రకంగా ముందుకు జరగబోతోంది ఇక నుంచి ముందు ముందు రోజుల్లో అనే దాని గురించి, అలాగే అందరికీ చాలా చాలా సటిల్గా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు నాగార్జున. దానికి బిగ్ బాస్ టీం చాలా ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసి, చాలా ప్రాపర్ ఇన్పుట్స్, చాలా ప్రాపర్ ఫీడ్బ్యాక్, ప్రాపర్ విజువల్స్ చూపించడం, ఇలా థరోగా ప్రిపేర్ చేశారు నాగన్నను అనిపించింది నాకు. మణికంఠను ఇంతకుముందు ఎప్పుడు నువ్వు మనుషుల మధ్య లేవా మణికంఠ అని అడిగారు, చూసారా? అలాగే నిఖిల్ ఇక నుంచి కంట్రోల్ చేస్తాను సార్ అనగానే ఎమోషన్స్ గురించి మాట్లాడుతూ, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు వాటిలో ముందుకు వెళ్ళగలవు అంటే, ఇక నుంచి కంట్రోల్ చేస్తాను సార్ అన్నాడు నిఖిల్. అనగానే ఎవరిని అన్నారు. దాంట్లో చాలా డెప్త్ ఉంది, అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత. దాంట్లో కొంతమంది ముఖానికి మాస్క్ వేసుకుంటారు, కానీ కొంతమంది మనసుకే మాస్క్ వేస్తారు. నిఖిల్ పూర్తిగా మనసుకు మాస్క్ వేసి మరీ ఆడుతున్నాడు అనే విషయాన్ని చాలా సటిల్గా చెప్పారు. అలాగే విష్ణుప్రియ గురించి అయితే కంప్లీట్గా హోప్స్ వదిలేశాడు బిగ్ బాస్ అని అనిపించింది నాకు నిన్న ఎపిసోడ్ చూస్తే. అభయ్ తోశాడు విష్ణుప్రియను. ఆ విషయాన్ని విష్ణుప్రియ చాలా అన్ఇంటెన్షనల్గా తొయ్యాలని తొయ్యలేదు అని అంటోంది. ఆ తొయ్యాలని తొయ్యలేదు, అన్ఇంటెన్షనల్ అది ఇది అన్నప్పుడు ఆ విషయాన్ని రైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? పైగా వీడియో వేసినప్పుడు దాంట్లో క్లియర్గా కనపడుతుంది తోశాడు అభయ్ అని. కానీ వెనక నుంచి శేఖర్ భాష చెప్తున్నాడు కూడా, తోశాడు పైగా క్లాప్స్ కొట్టాడు చూడు అని చెప్పాడు. మీరు సరిగ్గా గమనించండి, శేఖర్ భాష గొంతు వినపడుతుంది ఆ వీడియో అవగానే. తోశాడు పైగా క్లాప్స్ కొట్టాడు చూడు తోసి అన్నాడు. కానీ విష్ణుప్రియ తొయ్యలేదు సార్ అని చెప్పేసింది. విష్ణుప్రియ పెదవుల మీద నుంచి వచ్చిన మాట తోశాడు అని, అన్ఇంటెన్షనల్లో ఇంటెన్షనల్లో కానీ తోశాడు అనే మాట విష్ణుప్రియనే అంది. అక్కడ క్లియర్గా విజువల్గా కూడా కనపడతా ఉంది. మనసులో ఉన్న మాటను బయటికి రానియకుండా మనసుకు మాస్క్ వేసేసింది విష్ణుప్రియ. అలాగే ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మధ్యలో ఒక పంచ్ చేశాడు నాగన్న. ఇలా మోచేత్తో తోస్తున్నట్టుగా జెస్చర్ చూపిస్తూ అన్ఇంటెన్షనల్గా తోశాడు అభయ్ విష్ణుప్రియను అన్నారు. ఎవరిని వదిలిపెట్టినట్టు కనపడలేదు నాగన్న. యష్మి గురించి అయితే ఫస్టే సేఫ్ ఆడి అందరినీ గ్రీన్లో పెడితే ఆడియన్స్ నిన్ను ఎక్కడ పెడతారో తెలుసుగా అని చెప్పడం కానీ, అలాగే సంచాలకంగా మణికంఠ సీత ఇష్యూలో మరమరాలు 250 గ్రామ్స్ ఇష్యూలో ఆమె డెసిషన్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మణికంఠ అప్పుడు నాకు చెప్పలేదు సార్ అంటే ఇప్పుడు ఒప్పుకుంటుంది, ఎందుకంటే వీడియో వేసాంగా అనడం కానీ, ఇలా ఎక్కడ ఎవరిని వదలలేదు. అలాగే యష్మి ప్రేరణ కన్ఫ్యూజ్ అయింది అన్నప్పుడు, ప్రేరణ కన్ఫ్యూజ్ అయిందా లేకపోతే మీ టీం అంతా కలిసి ఆమె చుట్టూ చేరి ఆమెను మీరు కన్ఫ్యూజ్ చేశారా? అలాగే నబీల్ సాక్స్ టాస్క్ ఇష్యూ వచ్చినప్పుడు నబీల్ దేని గురించి బాధపడుతున్నాడో తెలుసా? తన క్లాన్ చీఫ్ తనతో సపోర్టింగ్గా మాట్లాడలేదు, తనకు సపోర్ట్ చేయలేదు అని చెప్పడం కానీ, అలాగే ఆదిత్య ఓం గారికి పెద్దవాడివి కాబట్టి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఎవరితో ఎక్కడ ఏ పాయింట్ రేస్ చేయాలో వాళ్ళతోనే రేస్ చేయాలి తప్ప వాళ్ళ వెనకాల మాట్లాడడం కాదు, డిస్కస్ చేయడం కాదు అని చెప్పడం కానీ, అలాగే విష్ణుప్రియ గురించి చాలా డ్యామేజింగ్గా, చాలా హార్ష్గా ఆమెకు ఫ్యామిలీ లేదు అనే విషయం గురించి మాట్లాడిన దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం కానీ, అలాగే ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి చూపించాల్సినవి కానీ పోనీలే అని అవి చూపించట్లేదని చెప్పడం కానీ, ఇలా చాలా డైరెక్ట్గా చాలామందికి హింట్స్ ఇచ్చేశారు నాగన్న. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విష్ణుప్రియ ఇక ఈ షోలో ముందుకెళ్ళడం కానీ, పొటెన్షియల్ విన్నర్గా బిగ్ బాస్ చూడడం లేదు అని కానీ అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ సీన్ చూపించినప్పుడు కూడా విష్ణుప్రియ ఆ విషయం గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు అసలు. ఆమె అన్నట్లుగానే ఆమె బ్రెయిన్కు నత్తి ఉండడం కానీ, లేకపోతే ఇష్యూలో ఉన్న
సీరియస్నెస్ను ఆమె అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఆమె బిగ్ బాస్కు తగిన కంటెస్టెంట్ కాదు అని ప్రూవ్ చేసుకున్నట్లు అనిపించింది నిన్న. అభయ్ ఇష్యూలో కానీ, సోనియా ఇష్యూలో కానీ విష్ణుప్రియ తనకు తానే నేను బిగ్ బాస్కు విన్నర్ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ను కానే కాదు అని నిరూపించుకున్నట్లు అనిపించింది. ఇక సెకండ్ చీఫ్గా, క్లాన్ చీఫ్గా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు సోనియా ఆ వైట్ ఫ్లూయిడ్ ఎవరికి పోయాలి అని పోసి అభయ్కి పోసింది. అభయ్కి పోయగానే అక్కడ నాగన్న ఒక మాట అన్నారు, ఓకే చిన్నదొరకు పోసావా అని. అంటే ఆమె అంది కదా, నిఖిల్ పెద్దోడు, పృథ్వీ చిన్నోడు, అభయ్ చిన్నదొర అని చెప్పింది షోలో. ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేయడం అంటే వాళ్ళు ఆడుతున్న గ్రూప్ గేమ్ను చాలా సటిల్గా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు నాగన్న. అక్కడితో వదిలేశారా అంటే ఆ తర్వాత బ్లాక్ లిక్విడ్ పోయడానికి ఇది చాలా కష్టంగా ఉంది సార్, ఎవరికి పోయాలని అర్థమైతలేదు అని సోనియా అంటే, కష్టంగా ఉందని పెద్దోడికి పోసేసేకు అర్థం చేసేసుకుంటాడులే అని అనడం కూడా వాళ్ళ గ్రూప్ గేమ్ను ఎక్స్పోజ్ చేసినట్లు అనిపించింది. చాలా సటిల్ హింట్స్ ఇవన్నీ. ఇవి జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చేసినట్లుగా కనిపించినట్లు, వినిపించినట్లు నిఖిల్కు సబ్జెక్ట్ చేసిన హింట్స్ ఇవన్నీ. నిఖిల్కు 2 హింట్స్ ఇచ్చారు జ్యోతిలక్ష్మి డ్యాన్స్ లాగా. ఒకటి, అవి 2 కూడా సోనియాతో మాట్లాడుతూ అన్నారు కానీ నిఖిల్కి ఏమాత్రం ఇవ్వలేదు. నిఖిల్ని చాలా ప్రైస్ చేసేసారు. అంటే నిఖిల్కు డైరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఏంటి, సోనియాతో ఏమన్నారు, చిన్నోడు పెద్దోడితో కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సోఫాలోనే ఉండిపోతావు, గేమ్లో ఎక్కడా కనపడవు అని చెప్పారు. అది యాక్చువల్గా సోనియాకి ఇచ్చిన హింట్ కాదు, నిఖిల్కి ఇచ్చిన హింట్ అది. అలాగే ఆ బ్లాక్ లిక్విడ్ పోసేటప్పుడు ఎవరో ఒకరు లేని పెద్దోడికి పోసేకు అర్థం చేసుకుంటాడులే అని చెప్పడం కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, జాగ్రత్త పడు నిఖిల్ అని నిఖిల్కు ఇచ్చిన హింట్ అది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ చూస్తే షో ఏ డైరెక్షన్లో వెళ్ళబోతోంది అంటే, అభయ్లో ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ను చూస్తున్నాడు బిగ్ బాస్, మణికంఠలో ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ను చూస్తున్నాడు బిగ్ బాస్, సీతాలో మరో పొటెన్షియల్ క్యాండిడేట్ను చూస్తున్నాడు బిగ్ బాస్. విష్ణుప్రియ మీద కంప్లీట్గా హోప్స్ వదిలేసుకున్నారు బిగ్ బాస్ టీం. ఇప్పుడు మనం హోస్ట్ గురించి అనాలిసిస్ చేసుకున్నాం కదా, అలాగే కంటెస్టెంట్స్ గురించి కూడా చిన్న చిన్న అనాలిసిస్లు చేసుకుందాము. రెడ్డి గారు సారీ అని జస్ట్ చెప్తే సరిపోదని ఈ అనాలిసిస్ చేశాను. ఎందుకంటే మీరు అడిగారు కదా, రిక్వెస్ట్ చేశారు అనాలిసిస్లు చేయండి వీక్లీ ఒకటైనా అని. చేస్తానండి. నెక్స్ట్, లాస్ట్ టైం నేను ఎందుకు చేయలేదంటే, యాక్చువల్గా నేను అప్పుడు రాజస్థాన్ ఎడారి ప్లేస్లో ఉన్నాము. అప్పుడు సైట్ మాది, అక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఉండేవి. అయినా కూడా చేసి ఉండొచ్చు, కానీ మనసు అంగీకరించలేదు నిజం చెప్పాలంటే. ఆ సీజను ఆ లెటర్స్ టాస్క్ చూడగానే, ఆ లెటర్స్ టాస్క్లో వాళ్ళు కార్చిన బిందెలు కన్నీళ్ళు, ఆ డ్రామా అవన్నీ చూడగానే ఇది రియాలిటీ షో కాదు, ఇది ఒక టీవీ సీరియల్, వెబ్ సిరీస్ లాగా జరగబోతోంది అనే విషయం నాకు అప్పుడే అర్థమైపోయింది. అప్పుడే డిస్కనెక్ట్ అయిపోయాను నేను సీజన్ 7తో. సో ఆ సీజన్ 7 కూడా అలాగే జరిగింది ఆల్మోస్ట్. అదొక డ్రామా లాగా, అదొక కొంతమంది సైకోల విచిత్రమైన ప్రవర్తనలు, వీటితో సాగిపోయింది అది. చూద్దాం, ఈ సీజన్ మాత్రం బాగానే ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చాలా కాంట్రాస్టింగ్ అండ్ కాంట్రడిక్టింగ్ పర్సనాలిటీసు, క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సీజన్లో. ఈ సీజను రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది, చాలా పాపులర్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది నా ఒపీనియన్. ఇలాగే నాకు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక రకమైన అనాలిసిస్ చేస్తూ ఉంటాను అందరికీ సీజన్ 8 గురించి. బిగ్ బాస్